రాము ఏట్రా ఎవరు వేసి అరగంట అయింది సార్ టేక్ వన్ చెప్పరు ముందు ఉంటారు ఫోటోగ్రాఫ్ నేషనల్ ఇంటర్ స్టేట్ నేరస్తుడు మహమ్మద్ సలీం ఖురేషి, తండ్రి మహమ్మద్ హబీబ్ ఖురేషి, సొంత ఊరు వచ్చేసి హైదరాబాద్ తెలంగాణ. అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతనికి ఇద్దరు అసోసియేట్స్ మయూర్ యాదవ్ అండ్ పఠాన్, ఇద్దరిని కూడా అరెస్ట్ చేశాము. చేయాలి ఆ ఇద్దరు అబ్స్కాండింగ్. సో ఈ వ్యక్తి మన జిల్లాలో లాస్ట్ ఇయర్ ఒకటి అఫెన్స్ చేశారండి శ్రీ టౌన్ పిఎస్ లో. ఈ సంవత్సరం 2 అఫెన్స్ చేశారండి శ్రీ టౌన్ పిఎస్ లో. అంతా ప్రాపర్టీ రికవరీ అయింది, ఇక్కడ చూపిస్తున్నాం. అది కాకుండా ఒక బండి మనం కార్డ్ క్రైమ్ వెహికల్ యూజ్ చేస్తున్నారండి అఫెన్స్ చేయడానికి, అది కూడా రికవర్ చేశాము. ఇతని మీద మన దేశంలో 200 కంటే ఎక్కువ కేసెస్ ఉన్నాయి. అందులో మహారాష్ట్రలో 105 కేసెస్, అందులో ముంబైలో 35, పూణేలో 70, ఆంధ్రప్రదేశ్ లో 5 కేసెస్, అందులో వైజాగ్ లో 3, గుంటూరులో 2, తెలంగాణలో 65 కేసెస్, రాజస్థాన్ లో 1 కేసు, గుజరాత్ లో 1 కేసు, కర్ణాటకలో బెంగళూరులో 6 కేసెస్. అందులో ల్యాండ్ మార్క్ కేసెస్ ఒకటి 2001 లో ఈ సలీం ఖురేషి ఇంకా కొందరు కలిసి ముంబైలో గ్యాంగ్స్టర్ ఛోటా రాజన్ ఇంట్లో ప్రవేశించి 10 కోట్ల విలువైన బంగారం మరియు వజ్రాల ఆవరణలను దొంగలించారు. మరి 2012 లో రాజస్థాన్ కి చెందిన ఎమ్మెల్యే గారి ఇంట్లో కూడా చోరీకి పాల్పడ్డాడు. సో టోటల్ ప్రాపర్టీ చూస్తే లాస్ట్ ఇయర్ అఫెన్స్ 71 గ్రామ్ గోల్డ్ ఆర్నమెంట్, ఈ సంవత్సరం ఒక కేసులో సిల్వర్ 500 గ్రాములు, ఇంకొక కేసులో బంగారం 220 గ్రాములు, వెండి, 1000 రూపాయలు విలువైన క్యాష్, ఇవన్నీ దొంగలించారని మొత్తం 25 లక్షల విలువైన ప్రాపర్టీస్ మొత్తం మనం రికవర్ చేశాము. ఈ మంచి వర్క్ చేసిన ఇన్స్పెక్టర్ ఈస్ట్ క్రైమ్స్, ఎస్ఐ శ్రీ టౌన్ అండ్ ఇద్దరు ఎస్ఐ టెక్సెల్, 3 పీసీస్ అండ్ మహారాష్ట్ర పోలీస్ నుండి కూడా మాకు హెల్ప్ చేశారండి. సోలాపూర్ సిటీ క్రైమ్ బ్రాంచ్, పర్వానీ క్రైమ్ బ్రాంచ్, బోరివల్లి సబ్ ఇన్స్పెక్టర్ అండ్ బోరి పిఎస్ కానిస్టేబుల్, వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. మహారాష్ట్ర పోలీస్ లెటర్ రాస్తాం, వాళ్ళకు అప్రిషియేషన్ సర్టిఫికేట్ కూడా పంపిద్దాం. సో ఈ మంచి వర్క్ మన డీసీపీ క్రైమ్స్ మ్యామ్, ఏడీసీపీ క్రైమ్స్ అండ్ ఏసీపీ క్రైమ్స్ ఆధ్వర్యంలో మన ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్స్ అండ్ మొత్తం పోలీస్ సిబ్బంది చేశారు. అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మీరు అందరికి తెలుసు అనుకుంటా, మనకు సీసీటీవీ ఫుటేజ్ దొరికింది. ఆ సీసీటీవీ ఫుటేజ్ లో క్లియర్ గా అతను కనిపిస్తున్నారు. అతను 200 పైన కేసెస్ చేశారు కాబట్టి ధీమా ఎక్కువ, ధైర్యం ఎక్కువ. కాబట్టి చాలా మంది కొత్త నేరాలు చేసే వాళ్ళు ముసుగు ధరించుతారు. అతనికి అది కూడా అక్కర్లేదు. ఇక్కడ మాత్రం ముసుగు పెట్టాము, కానీ అఫెన్స్ ముసుగు లేకుండా చేస్తారు. ఎందుకంటే అతనికి ధీమా ఉంది, ఎవరు పట్టుకోలేరని. సో మేము పట్టుకున్నాము. ఏమో వచ్చేసి డైరెక్ట్ గా ప్రవేశించి లాక్ బ్రేక్ చేసి దొంగలించి మళ్ళీ అదే రూట్ లో వెళ్ళిపోతారు. ప్రికాషన్స్ ఎక్కువ తీసుకోరు, ఓన్ కార్డ్ తెచ్చుకుంటారు, ఓన్ కార్డ్ లో వస్తారు, ఆఫెన్స్ చేస్తారు, వెళ్ళిపోతారు. సో 200 పైగా ఆఫెన్స్ చేసిన వ్యక్తిని నేను ఎక్కువ సార్లు చూడలేదు. అందుకే నేను కూడా చూస్తున్నా, మీ అందరికి కూడా చూపిస్తున్నా. 200 కేసెస్ లో ఎందుకంటే ఈ కేసులు
మోస్ట్ ఆఫ్ ఆల్ పోలీసు వాళ్ళు చెల్లించారు. అతను లోపలికి వెళ్తారు, కొన్ని రోజులు ఉంటారు, బయటికి వస్తారు, మళ్ళీ అఫెన్స్ చేస్తారు. అతనికి జైలు వెళ్ళడం అంటే ఎటువంటి భయం లేదు, అఫెన్స్ చేయడం అంటే ఎటువంటి దిగులు పడరు. సో కాబట్టి అంటే ప్రొఫెషనల్ క్రిమినల్ అంటే ఒక నిదర్శనం మనం అనుకోవచ్చు. మేము అటువంటి వ్యక్తిని మహారాష్ట్ర పోలీస్ హెల్ప్ తీసుకుని పట్టుకున్నాము. అండ్ తర్వాత మిగిలిన అందరికీ కూడా తెలియజేస్తున్నాం. వాళ్ళ దగ్గర కూడా ఇతను చేసి ఉంటే వాళ్ళు కూడా పీటీ వారం కింద తీసుకోవచ్చు. చాలా కన్విక్షన్ వచ్చినాయి, జైల్లో ఉన్నారు, బయటికి వచ్చారు. లాస్ట్ 25 years నుండి అఫెన్స్ హిస్టరీ ఉంది. ఫాస్ట్ అఫెన్స్ నేను అనుకుంటే 2000 నుండి స్టార్ట్ చేశాను. లాస్ట్ 25 years నుండి అఫెన్స్ చేస్తూనే ఉన్నారు, కన్విక్షన్ జరుగుతూనే ఉన్నాయి, లోకలికి వెళ్తూ ఉంటారు, బయటికి వస్తూ ఉంటారు, అఫెన్స్ చేస్తూ ఉంటారు. ఏం చేస్తున్నాడు సార్? 200 కేసులు అంటే చోటరాజన్ ఇంట్లో చేసిన దానికి సెట్ అయిపోవచ్చు. అట్లాంటి ఏం చేస్తున్నాడు ఆయన? మోటో ఏంటి? మోటో అంటే లగ్జరియస్ గా లైఫ్ స్పెండ్ చేయడం, బయటికి అది దొంగతనం చేసిన తర్వాత డబ్బు ఖర్చు పెట్టడం. మేము దొంగతనం ఈసారి జరిగిన తర్వాత వెంటనే పట్టుకున్నాం, అందుకే ఇది. కానీ అప్పుడు ఇంకోటి మాత్రమే దొరికింది, అంతా మెల్టింగ్ అయిపోయింది. సో లాస్ట్ కన్విక్షన్ ఎప్పుడుంది? ముంబైలో లాస్ట్ కన్విక్షన్ 2024. ఆ కన్విక్షన్ తర్వాత జైలు నుండి బయటికి వచ్చిన తర్వాత ఈ అఫెన్స్ చేశారు. సార్ మెల్ట్ అంతా చేశారు, ఇది ఎక్కడ రికవర్ చేశారు సార్? మొత్తం అంతా ఎన్ని స్టేట్స్ లో వెళ్ళి రికవర్ చేశారు, లేదా వాళ్ళ ఇంట్లో? హైదరాబాద్ లో రిసీవర్ ఉన్నారు, అక్కడ నుండి హైదరాబాద్ నుండి రికవరీ చేయడం జరిగింది. టోటల్ కేసెస్ సంబంధించిన రికవరీ మేడం. రిసీవర్ మనం చాలా మంది రిసీవర్స్ కి తెలియదు, నాలెడ్జ్ లేకపోతే, ఇంటెన్షన్ లేకపోతే మేము కేసులో పెట్టలేము. చాలా మంది రిసీవర్స్ మేము ఏం చూస్తున్నామంటే, నంబర్ 1 మిమ్మల్ని అరెస్ట్ చేసి జైలు పంపిస్తామంటే ఒక ఏమి రికవరీ ఇవ్వరు, నంబర్ 1. నంబర్ 2 వాళ్ళు చాలా మందికి తెలియదు, ఇంటెన్షన్ లేదు. వాళ్ళకు నా గోల్డ్ నేను ఇస్తున్నా అని, అమ్ముతున్నా అని అలా చెప్తారు. ఈ ముతూట్ ఫైనాన్స్, డిఫరెంట్ ఫైనాన్స్ కంపెనీ, గోల్డ్ ఫైనాన్స్ కంపెనీ దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళు అలాగే చెప్పి, మా మాటలు చెప్పి స్టోలెన్ గోల్డ్ ఇస్తున్నారు. మేము చాలా అటువంటి కేసెస్ కూడా రికవరీ చేస్తాం. ప్రాపర్టీస్ ఏమైనా పర్చేజ్ చేశారో, అసెట్స్ ఏమైనా ఉన్నాయా? అదే అట్లా డిస్క్రిమినేషన్ చేయరండి, డబ్బు ఉంటే చాలు. అది ఎమ్మెల్యే మాత్రం చేయాలి, చోటరాజన్ గ్యాంగ్స్టర్ మాత్రం చేయాలి అనేది ఆ పార్షియాలిటీ లేదు అతని. అది దొరికిన చాలు. అది 200 పైన కేసెస్ అంటే అన్ని దాంట్లో అతనికి పెద్ద అమౌంట్ దొరకలేదు. ఈ 3 కేసు చూసినా కూడా ఒక కేసులో ఓన్లీ 500 grams వెండి దొరికింది, అయినా చేశాడు. అండ్ మీ ప్రశ్న అది మంచి ప్రశ్నము. మేము ప్రతి ఇంపార్టెంట్ దొంగతనం కేసులో, ప్రాపర్టీ అఫెన్స్ కేసులో ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేయమంటున్నాం, ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ గుర్తించమని చెప్తున్నాం. అది చూసి ఆ ఆస్తులు అన్ని గుర్తించి ఇప్పుడు కొత్త బిఎన్ఎస్ఎస్ ప్రకారం మనం అటాచ్మెంట్ చేయొచ్చు. అన్ని ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ అటాచ్ చేయమని చెప్తున్నాం. ఫైనల్గా కోర్టు ఆర్డర్ తీసుకుని ఆప్షన్ చేసుకోవచ్చు, అది కూడా చేయమంటున్నాం. అది రాజా కేసులో కూడా చేయమంటున్నాం, ప్రాపర్టీ అఫెన్స్ కేసులో కూడా చేయమంటున్నాం. సో కానీ అది టైం టేకింగ్ ప్రాసెస్. వేరే రాష్ట్రంలో అతను మహారాష్ట్ర, తెలంగాణ మెయిన్లీ ఉన్నారండి. ఎక్కడెక్కడ ప్రాపర్టీస్ ఉన్నారు, ఎక్కడెక్కడ గుర్తించడం, చాలా చోట్ల బెలవి ప్రాపర్టీస్ ఉంటాయి. సో మేము గుర్తించడం ఒక టైం టేకింగ్ ప్రాసెస్, అది కూడా ఖచ్చితంగా చేస్తాం. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో ఎవరైనా అంటే మీ బ్రదర్స్ కానీ వీళ్ళ రిలేషన్స్ లో ఇంకా ఎవరైనా ఇటువంటి కార్యక్రమాలు ఏమైనా చేపడుతున్నట్టు? అది తెలియదు. అది అతను జస్ట్ లగ్జూరియస్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి పని స్టార్ట్ చేశారని మాకు తెలుసు. సార్ నిన్న చాలా ఇంపార్టెంట్ కేసు వైజాగ్ లోనే కృష్ణరాజ్ ని అరెస్ట్ చేశారు. ఏదైనా సహకారం ఇచ్చారు? టాస్క్ ఫోర్స్ పరంగా సహకారం? మన కేసు కాదు, అది గుంటూరు కేసు. ఆ కేసు సంబంధించిన ఏదైనా ప్రశ్న అడగాలంటే మీరు గుంటూరు పోలీసు అడగండి. ఏదైనా సహకారం ఇచ్చారు సార్? బిఎన్ఎస్ఎస్ ప్రకారం ఒక ముద్దాయిని మన భారతదేశంలో ఎక్కడ ఉన్నా పట్టుకొని రావచ్చు. మాకు కూడా పవర్స్ ఉన్నాయి, గుంటూరు పోలీసుకి కూడా పవర్స్ ఉన్నాయి, అందరికీ పవర్స్ ఉన్నాయి. కాబట్టి ఆ ప్రశ్న ఆల్రెడీ పేపర్లు కూడా వచ్చేసింది, మీకు తెలియనే ఉంది. రివార్డ్స్ అయినా ప్రకటిస్తున్నారు సార్, మీరు పట్టుకున్నారు? మేము అందరికీ రివార్డ్ ఇస్తాం, ఖచ్చితంగా. ఈ మొత్తం టీమ్ కి రివార్డ్ ఇస్తాం, ఎందుకంటే చాలా పెద్ద పని. ఇప్పుడు మాకు ఒక సీనియర్ ఆఫీసర్ ఫోన్ చేశారండి, ఇలా జరిగింది,
మరుసటి రోజు నేను చెప్పాము కేసు డిటెక్ట్ అయింది. మరుసటి రోజు నేను చెప్పాను ముద్దాయిని కూడా పట్టుకున్నాం. అంటే 2 days లోపల పట్టుకుని రావడం జరిగింది. ఇమీడియట్ గా ట్రేస్ చేయడం, ముంబై మన మహారాష్ట్ర వరకు వెళ్ళడం, మహారాష్ట్ర నుండి పట్టుకుని రావడం, ఇది చాలా చాకచక్యంగా చేశారండి. ఈ రికవరీకి టైం పడింది, ఈ ప్రాపర్టీ రికవరీ అండ్ కార్ రికవరీ. కానీ మన వాళ్ళు చాలా ఫాస్ట్ గా చేశారు. అందరికీ రివార్డ్ ప్రకటిస్తున్నారు. సార్ ఈ రికవరీ మందైతే చాలా తక్కువ అని పాత కేసులు ఇది అయింది ఆ స్టేట్స్ కి సబ్మిట్ చేస్తారా? ఇది మన ప్రాపర్టీ, టోటలీ మన 3 కేసు సంబంధించిన ప్రాపర్టీ ఇది. ఆ కార్ కూడా క్రైమ్ వెహికల్ గా కోర్టులో హాజరుపరుస్తాం. బయట కారు ఉంది, అది కూడా నేను వాడేసాను. ఓకే. సో మిగిలిన 200 కేసెస్ లో ఆ ప్రాపర్టీ వాళ్ళే రికవర్ చేసి ఉంటారు, కొంత ఆయన తినేసి ఉంటారు. మాకు అవసరం లేదు, మాకు అక్కర్లేదు. మేము అందరికీ తెలియజేస్తున్నాం, వాళ్ళు వాళ్ళ కేసులో అవసరం ఉంటే తీసుకెళ్ళొచ్చు, 100 feet ఇవ్వండి. ఆల్ స్టేట్స్ కి తెలియజేస్తాం. థ్యాంక్ యూ. విజువల్స్ ఎక్కడ నాకు అజా ఆ విజువల్స్ ఎక్కడ అర్థంగా ఫోన్ చేస్తాను. వాళ్ళు ఎక్కడో వాళ్ళ కసర్లాంటి వాళ్ళని షూట్ చేస్తారు తప్ప వాళ్ళని షూట్ చేసి ఇచ్చేస్తారు తప్ప మామూలుగా కేసు ఉంటాడు కాసర్ మీరు